వ్యాపారవేత్త సినీ నిర్మాత బండ్ల గణేష్ కు బిగ్ షాక్ తగిలింది. ఓ చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు ఆయనకు సంవత్సర జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటు 95 లక్షల జరిమానా కూడా విధించింది. ఈ తీర్పుకి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఆయనకు గతంలో ఎర్రమంజిల్ కోర్టు కూడా 6 నెలల జైలు శిక్ష విధించింది. టెంపర్ సినిమాకు కథ అందించిన వక్కంతం వంశీ వేసిన కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఆయనకు జైలు శిక్షతో పాటు 15,86,550 జరిమానా కూడా విధించింది. 25 లక్షల రూపాయలకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ కు కోర్టు ఈ శిక్ష విధించింది. వెంటనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న గణేష్ కు షరతులతో కూడిన బెయిల్ ను న్యాయస్థానం మంజూరు చేసింది. బండ్ల గణేష్ మొదట చిన్న పాత్రలు చేస్తూ టాలీవుడ్ లో సినీ కెరీర్ ను ప్రారంభించాడు. పలు సినిమాల్లో కీలక పాత్రలు చేశాడు. ఆంజనేయులు సినిమా ద్వారా నిర్మాతగా మారాడు. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ స్థాపించి ఇద్దరు అమ్మాయిలతో గబ్బర్ సింగ్, బాద్షా, టెంపర్ వంటి చిత్రాలు నిర్మించాడు. ఇక ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. బండ్ల గణేష్ కి అయితే జరిమానా విధించినట్టుగా తెలిసింది, జైలు శిక్ష కూడా విధించినట్టు తెలిసింది. డీటెయిల్స్ ఇవ్వండి. ఈ రోజు ఏంటంటే ఒంగోలు కోర్టులో మాత్రం సినీ నిర్మాత మరియు యాక్టర్ బండ్ల గణేష్ తో మాత్రం 1 year జైలు శిక్షతో పాటు 95 లక్షల జరిమానం కూడా ఈ మన కోర్టులో న్యాయస్థానం అయితే విధించింది. అయితే ఈ కేసులో ఎందుకంటే ఒక మూవీ సంస్థకు సంబంధించిన చెక్ల బౌన్స్ కేసు కింద సంవత్సరం కిందనైతే వీళ్ళు కేసు ఫైల్ చేయడంతో ఈ రోజు మాత్రం ఒంగోలు కోర్టు తనకు 1 year బండ్ల గణేష్ కు మాత్రం 1 year జైలు శిక్ష మరి 95 లక్షల జరిమానా కూడా విధించింది. మరి నెక్స్ట్ అపీల్ కి వెళ్ళబోతున్నట్లు కూడా బండ్ల గణేష్ తెలుస్తుంది. కిరణ్, రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.